ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ఈరోజు మంగళవారం సందర్భంగా నమః శివాయ నేను ప్రతిరోజు అభిషేకం చేస్తాను కదా, అట్లాగే శివుడికి, మళ్ళీ శాలగ్రామ విష్ణుకి అండ్ దుర్గామాతకి, అంటే దుర్గామాతకి ఇట్లా అభిషేకం అయితే చేసిన, పాలతో అభిషేకం చేసి ఆ తర్వాత ఇట్లా పుష్పాలు కలిపిన పుష్పాలు కలిపింది అభిషేకం చేస్తాను అనమాట. మనము వాటర్లో ఏమేమి పదార్థాలు కలిపి అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో దాని గురించి తొందరలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా హారతి అయితే ఇస్తున్నాం. శ్రీనివాసాయ మంగళం ప్రియంకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మహాకర్పూర నీరాజనం సమర్పయామి, సర్వోపచారాం పూజాం సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. ఇగో మా ఇంట్లో అయితే ఈరోజు ఎల్లమ్మొక్క పొద్దు అయితే మా ముందుకి మా అమ్మ మొదలుంటారు. అయితే ఎల్లమ్మొక్క పొద్దుకి గుడాలు పెట్టుకుంటాం అన్నమాట, గుడాలు చేస్తారు. అయితే గుడాల కోసం మా అమ్మ ఏమేమి కలిపిందో ఇప్పుడు చూద్దాము. ఇవేంటి, ఇది తైదలు అంటారు, కాదు కాదు ఇది ఏంటిది అంటారు, నల్లనల్లి ఉలవలు, మళ్ళా మొక్కజొన్న, శనగలు, చిక్కుడిత్తులు, ఇంకేం కలిపినవే మమ్మీ? కందులు, ఇంకా కందులు తెస్తారు, ఇంకా కందులు కలపలే. ఇవన్నీ కలిపి కొద్దిసేపు నానబెడతాం అనమాట. మాకు చాలామంది ఉన్నారు, దీన్ని నానబెట్టారు అనుకోకండి, మాకు చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. అందరికీ మా అమ్మ పంచి పెడుతుంది అనమాట అట్లా అని చెప్పేసి. కానీ కలర్ఫుల్ అయితే మస్తు ఉంది. ఇక వీటిలో అన్ని రకాల ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఇది నిన్న నేను మిల్లెట్ రొట్టె చేసిన కదా, ఇవి కూడా మిల్లెట్తో సమానమే, చాలా మంచిగా ఉంటుంది తింటే కూడా. చేతులు చూపించమని అంటుంది, చూడండి. ఇవి కొంచెం నానితే అప్పుడు ఉడకబెడతారు కదా, మంచిగా కుక్కర్లో వేసి ఉడకబెడితే మంచిగా ఉడుకుతాయి అనమాట. కొన్ని ఏమో తొందరగా ఉడుకుతాయి, కొన్నేమో కొంచెం టైం తీసుకుంటాయి, కానీ ఉడకడం మాత్రం పక్క. ఇప్పుడైతే ఇట్లా నానబెట్టుకున్నాం బేషన్లా, మా మమ్మీ నానబెట్టింది. తర్వాత అవి కుడుములు అంటారు, అవి చేస్తుంది. అది అంటే తైదల కుడుములు అంటారు. మా అమ్మ మంచిగా చేస్తారు, ఇష్టము. నేను ఇవి తక్కువ తింటా, కుడుములు ఎక్కువ తింటా. అది కూడా ఇప్పుడు వీడియో వేసి పెడతాను కూర్చోపోయినాక. అంటే ఈ రోజంతా ఏమేమి చేస్తున్నాను మీకు అందరికీ చూపించాలనుకుంటున్నాను. అంటే మా ఎల్లమ్మ తల్లికి ఎస్పెషల్లీ తెలంగాణలో అయితే బాగా పెట్టుకుంటారు. ఇక మా ఎల్లమ్మ తల్లికి మేమైతే ఇట్లా చేసుకుంటున్నాం. కానీ ఇవి ఏంటి అంటారు అమ్మ, మళ్ళీ చెప్పి వీటి పేరు నాకు గుర్తులేదు. వీటి పేరు ఉల్వలు. ఇక ఉల్వలు అయితే మంచిగా కలర్ఫుల్ అనిపిస్తుంది కాంబినేషన్. ఇంకా ఇదండి ఈరోజు అయితే మేము నానబెట్టుకున్నాం. ఇక మమ్మీ అయితే అంటే పొద్దు వదిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇక ఇంట్లో అందరూ సాంప్రదాయమైన వంట అంటాం, కానీ డైలీ పులిహోర తిన్నామనుకో 2 రోజులు ఓకే అనిపిస్తుంది, 2-3 days అబ్బా పర్లేదులే అనిపిస్తుంది. తర్వాత నుంచి అబ్బా పులిహోరనా అనిపిస్తుంటుంది. కానీ క్రేజియస్ట్ బ్రేక్ఫాస్ట్ అబ్బా పులిహోర అయితే మంచిగా అనిపిస్తుంది. అంటే మన పురాతన కాలం ఫుడ్ ఐటమ్స్లో పులిహోర ఒకటి. పులిహోర తింటేనే అంటే గణపతి కంట, కొంతమంది పులిహోర పెడితే చాలా పూర్తిగా తినేవాళ్ళంట. అంటే అమ్మవారికి ఇష్టమైన, అమ్మవారు ఇష్టంగా చేసే వాటిలో పులిహోర ఒకటేనంట. సో అట్లయితే పులిహోర అయితే మేము చేసుకున్నాం. నేనైతే నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అమ్మయ్య. ప్రతి డే ఒక ఛాలెంజింగ్, ఒక్కొక్కసారి ఒకలా ఉంటుంది, ఒక్కొక్కసారి ఒకలా ఉంటుంది. కానీ
అంటే మాత్రం బాగుంది. మా మమ్మీ చేసింది లెమన్ మంచిగానే ఉంది టేస్ట్ అయితే. ఈరోజు ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒకటి అయితే ఉంటుంది కాబట్టి కష్టము ముందుకెళ్తూ అదేంటి అట్లా ఏంటంటే తైదలు అంటారు కదా. తైదలు అంటే మన తెలంగాణలో తైదలు అంటారు, ఆంధ్రాలో అయితే రాగులు అంటారు కదా. రాగులు పిండి వాటితో ఇట్లా మా అమ్మ ఇట్లా కుడుములు అంటాము. అవి ఇక అవి దేవుడికి ఎక్కించడానికి. ఇంకా ఫుడ్ అయితే ఆయన వదిన తయారు చేసింది, అన్నము రైస్ అన్నమాట. రైస్ తర్వాత చెప్పినాను కదా, ఇప్పుడు చూపించాను కదా అదే రాగి కుడుములు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకరోజు రాగి సంకటి చేసుకోవాలనుకుంటున్నాం అబ్బా, అది కూడా చేస్తాం తొందరలోనే. నాకు తినాలని ఉంది. అంటే ఆంధ్ర వాళ్ళ స్పెషల్ ఉంటుంది కదా రాగి సంకటి, అది. ఇదేమో పచ్చి పులుసు, అవర్ తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు. అప్పుడే ఇంకా గుడాలు తీసుకొని వచ్చింది, చెప్పాను కదా అన్ని రకాల పప్పు ధాన్యాలతో చేసినటువంటి గుడాలు రెడీ. ఇప్పుడు దేవుడికి ఎక్కించి పూజ చేస్తాము. మమ్మీ ప్లేట్లో పెడుతుంది దేవుడి కోసం అని చెప్పేసి. అన్నము అదేంటి ఇవి చెప్పాను కదా రాగి ముద్దలి, అవి వాటర్, మళ్ళీ వంకాయ కర్రీ వేసింది అన్న, వంకాయ ఆలుగడ్డ కర్రీ. నా ఫేవరెట్, మంచిగా ఉంటుంది వంకాయ కర్రీ. నాకు అన్నిట్లలో కన్నా వంకాయ కర్రీ బాగా ఇష్టం. అట్లా అని ఎట్టబడతా కదా, మంచి గుత్తి వంకాయ అయితే మరి చాలా ఇష్టం. అట్లా ప్లేట్లో అయితే పెట్టి దేవుడికి పెడుతుంది. మాకు ఇంట్లో ఇప్పుడు అంటే ఎల్లమ్మ తల్లికి ఒక పొద్దు ఉంటుంది కదా, అంటే ఆఫ్టర్ అంటే 4 o'clock వరకు అట్లా ఉపవాసం ఉండి ఆ తర్వాత ఇక దేవుడికి ఇట్లా నైవేద్యం దేవుడికి సమర్పించుకోవాలన్నమాట. మోదని దీపారాధన అది ఇదన్నీ చేసింది. ఇక నేను ఒక పొద్దు విడవడానికి కోసం అని చెప్పేసి ఇక అన్నము, పెరుగు, అన్ని రకాల కూరగాయలు అవన్నీ ప్లేట్లలో పెట్టి అమ్మవారికి ఎక్కిస్తుంది అనమాట. తర్వాత ఇంకా గుడాలు కూడా పెడుతుంది. ప్రతి సంవత్సరంలో శివరాత్రికి ముందు వచ్చే మంగళవారం రోజు ఎల్లమ్మ తల్లికి ఇట్లా ప్రత్యేకించి ఒక పొద్దు ఉంటారనమాట. అట్లా ఒక పొద్దు ఉండి అమ్మవారికి మంచిగా ఇట్లా ఫుడ్ అంటే ఇట్లా మంచిగా అన్ని రకాలుగా పూజ అది చేసుకొని అన్నం సమర్పించడం మాకు ఆనవాయితీ వస్తుంది. తరతరాల నుంచి వస్తున్న ఆచారం అనమాట. ఇక మొదల పప్పుచారు పచ్చి పులుసు కూడా పోసిందనమాట. అంటే మనం ఎంత ఉంటే అంతలనే కానీ ఇట్లా అయితే పర్టికులర్గా ఇట్లా అయితే వేయాలని చెప్పేసి అనుకున్నాం. ఇంకా అదేమో సాకశంబు అంటారు. అట్లనే ఇంకా పాలు, పెరుగు, వేపాకులు, మళ్ళీ కళ్ళు అవన్నీ కలిపి చెంబులో కలిపి చెంబు తయారు చేసింది. దేవుడికి ఎక్కించి ఆ తర్వాత ఇక ఇంట్లో బయటకు వచ్చిందనమాట. బయట గేటు దగ్గర పూజ చేస్తారు. మా అక్క, వద్దే మా అన్ననేమో అగరబత్తీలు, కొబ్బరికాయ తీసుకొని వచ్చిండు లోపలికి వెళ్ళి. వదిన అన్నము అవి తీసుకొని వచ్చింది. మా అక్కనేమో సాకచెంబు తీసుకొని వచ్చింది కదా. ఇంటికి అంటే అమ్మవారి దయ ఇంట్లో అందరికీ ఉండాలని చెప్పేసి ఇంటి ముందు పెట్టి అట్లా కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తామన్నమాట. ఇట్లా అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతోటి అన్ని విధాలుగా బాగుండాలని చెప్పేసి అమ్మవారిని అయితే కోరుకొని అయితే ఇట్లా అభిషేకం అయితే చేసుకుని ఇంటికి ఇట్లా సాకబెట్టి అగరబత్తులు అవి ఇట్లా పెట్టి కొబ్బరికాయ కొట్టి లోపలికి వస్తారన్నమాట. దీనివల్ల ఏమి సైంటిఫిక్ రీజన్ నాకైతే ఇదైతే తెలియదు, కానీ మా అమ్మ వాళ్ళైతే ఎట్లయితే వాటిచ్చారో, మా నాన్నమ్మ అట్లా వాటిచ్చిందో
మా అమ్మ అట్లా పాటించింది. మా అమ్మ తర్వాత మా అమ్మని చూసి మా వదిన కూడా అట్లనే పాటిస్తుంది అనమాట. కొబ్బరికాయ కానీ ఎల్లమ్మ కథకు ఒకరోజు మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్బా. ఎల్లమ్మ కథ చాలా బాగుంటుంది. మా దగ్గర అయితే ప్రతి ఒక్కరు ఎల్లమ్మది ఇట్లా చేస్తారు, అంటే ఎల్లమ్మ కథ అని చెప్పేసి ఎల్లమ్మ పూజ ఒకటి చేస్తారు, చాలా ఫేమస్ అంట. ఆ పూజ చేసుకుంటే ఎల్లమ్మది మంచి జరుగుతుందంట. సో ఆ పూజ గురించి కూడా తొందరలోనే నేను మంచి వీడియో అయితే చేసి పెడదాం అనుకుంటున్నా. మనకు తెలియంది తెలుసుకోవాలనిపిస్తుంది, తెలుసుకుంది నలుగురికి చెప్పాలనిపిస్తుంది. నా ఒపీనియన్ అది. ఇగో నాకు కూడా